ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు అన్ని విషయాల్లో కూడా నువ్వు విడుదల పొందాలని కోరుకుంటే దానియేలు దేవుడి గురించి ఈరోజు ఖచ్చితంగా నువ్వు తెలుసుకోగలగాలి. మీరు అనుకున్నట్టుగా అనేక విషయాల్లో మీరు భయపడుతూ ఉంటారు, కానీ దేవుడిని ఎరిగిన తర్వాత ఆ విషయాలన్నింటిలో కూడా నువ్వు గొప్ప ధైర్యాన్ని పొందుకోవడం నువ్వు చూస్తావు. ఈరోజు ప్రజలందరూ కూడా దేవుని ఎరగకుండా ఉండేటువంటి ప్రజలే అధికముగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుణ్ణి ఎరుగుతారో వారి స్వభావం అంతా ఆశీర్వాదకరంగా చేదైనటువంటి స్థితిలోంచి మధురంగా మార్చబడుతుంది. కానీ మార్పు చెందినటువంటి ప్రజల యొక్క హృదయాలు స్వభావ సిద్ధంగా ఎలా ఉంటారంటే వివేకం శూన్యంగా ఉండేటువంటి మృగముల వలె ఉంటారని మనకు తెలుసు. దేవుడి సన్నిధి ఎవరిలో అయితే నివసిస్తుందో వారు ఆశీర్వాదకరంగా ఉంటారు, కానీ దేవుడి సన్నిధి ఎరగినటువంటి వారి హృదయాలు మృగముల వలె ఉంటారని, జ్ఞానం లేకుండా ఉంటారని దేవుడి యొక్క లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కనుక ఇదేనైనా దేవుడి లేఖనాలు గమనిస్తూ ఉన్నప్పుడు దానియేలు గ్రంథము 6:24 వారు ఆ గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలేరి సింహముల వారి ఎముకలను సైతము పొగల కొరికి పొడి చేసెను. దానియేలుకు శత్రువులందరూ కూడా గృహలో తోయబడ్డారు. అప్పుడు సింహములైతే వారి ఎముకల్ని పొడి పొడిగా చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే దానియేలు ఎందుకు తప్పించబడ్డాడు? వారికంటే ముందుగా దానియేలు ఆ గుహలో తోయబడ్డాడు కదా. దానియేలు ఎలా తప్పించబడ్డాడు అనేటువంటి సంగతులను ధ్యానిస్తూ ఉన్నప్పుడు దానియేలు అయితే చాలా ధైర్యంగా గుహలోంచి బయటకు వచ్చినప్పుడు రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 6:22-23 నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు ముయించెను. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు ముయించెను. దానియేలు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు ఈ మాట. దానియేలు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు, ఎప్పుడైతే మన యొక్క భక్తి ద్వారా, యథార్థమైనటువంటి భక్తి ద్వారా, నిజమైనటువంటి భక్తి ద్వారా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇతరుల మీద పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు, కానీ దానియేలు అయితే దేవుని బట్టి, దేవునికి లోబడి, భయపడి అన్ని విషయాల్లోనూ అతను దేవునికి సన్నిధిలో అతను నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క అనుగ్రహం అయితే అతని మీద కుమ్మరించబడ్డాన్ని మనం చూస్తున్నాం. కనుక ఎప్పుడైతే నువ్వు దేవుని దృష్టికి నిర్దోషిగా ఉండడానికి నువ్వు కష్టపడతావో అప్పుడు ఖచ్చితంగా ప్రభువు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రీతిగా ఆశ్చర్యకరంగా నిన్ను తప్పించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక భక్తి చేసేటువంటి వాళ్ళందరూ మిగిలిన వాటికి చేతవనకాలుగా, తెలుగు తక్కువ వాళ్ళుగా కనిపిస్తూ ఉంటారు, కానీ ఈరోజు దానియేలు అయితే అతడు దేవుడితో సహవాసం కలిగి ఉండి అతను ఎంత శక్తి కలిగిన వాడో దేవుడు అతని ద్వారా నిరూపించబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనుక ఆయన తన దూత నంపించి సింహంలాకి ఏ హాని చేయకుండా వాటి నోళ్లు ముయించాను. నేను నా దేవుని దృష్టి నిర్దోషినిగా కనబడుతుంది గనుక ఆయన తన దూత నంపించి సింహంలో నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు ముయించాను. సింహంలో నోళ్లు ముయించబడడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే దానియేలు యొక్క శత్రువులు ఆ యొక్క బోన్లో వేసినప్పుడు వారి ఎముకలు ఎలాగో పొడి పొడిగా మారిపోయాయో మనం చూస్తూనే ఉన్నాము. సింహం నోళ్లు ఎవరు ముయించగలరు? కనుక దానియేలు అనేటువంటి ప్రవక్తని సింహం గుహలో పడవేసినప్పుడు దేవుడు తన దూతను పంపించి అట్టి రీతిగా దానియేలుని గణపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ లోకంలోని అనేక మంది మధ్యలో నివాసం చేస్తూ ఉన్నాము, కానీ అనేకులు దేవుడు ఎరగినటువంటి వారు, దైవభక్తులు లేనటువంటి వారి మధ్యలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈరోజు యొక్క సంగతి గ్రహించాలి. దానియేలు దేవుని కానీ నువ్వు తెలుసుకుంటే, ఆయన తెలుసుకోవాలంటే, ఆయన సన్నిధిని నువ్వు అనుభవించాలంటే ఆయన దృష్టికి నువ్వు న్యాయంగా నడుచుకునేటువంటి హృదయం నీలో ఉండాలి. కాబట్టి దేవదూతలు ఖచ్చితంగా వస్తారు, సహాయం చేస్తారు. ఏదో ఒక రీతిగా దేవుడు సహాయం చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మనం చెప్తుంటాము కొన్ని సమయాల్లో నువ్వు దేవుడిలాగా వచ్చావు, నాకు సహాయం చేసావు అని చెప్తూ ఉంటాం. కనుక దేవుడు ఏదో ఒక రీతిగా ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేయవాడే ఉన్నాడు. కాబట్టి ఉదయకాలాన్ని నువ్వు తెలుసుకోగలగాలి. దానియేలు తన యొక్క భక్తిని దేవుని దగ్గర కుమరించుకున్నట్లే నీవు కూడా నీ హృదయాన్ని కుమరించుకోవాలి.
నీ సొంత ఆలోచనలు బట్టి కాదు కానీ దేవునికి ఇష్టమైనటువంటి భక్తి జీవితంలో నడిచినట్లయితే అది శక్తిగా మార్చివేయబడుతూ ఉంటుంది. ప్రభువా, మీ దయగలిగిన నష్టాలకు నాయన ఈ దినమున ప్రతి ఒక్కరిని అప్పగించి ప్రార్థన చేస్తుండగా నీ సమాధానకరమైన సన్నిధి నుంచి నాయన ఇదిగో దానియేలు దేవుడిగా ఎలాగైతే నాయన నీకు పేరు పెట్టబడిందో ప్రభా, అలాగే తండ్రి ఈ సమయంలో ప్రభా నాయన నీ కృపచేత తండ్రి మేమందరం తప్పించబడినట్లుగా నీ సన్నిధిలో సాగిలపడ్డానికి యథార్థమైనటువంటి భక్తి కలిగినటువంటి వారే నిర్దోషత్వంతో నింపబడినటువంటి వారుగా ఉంచి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని అట్టి మార్గంలో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె.